అరే బుజ్జిగా గిన్నె ఉన్నావురా. అరే కొంచెం పని ఉందిరా. అరే ఒరేగరా నన్ను. అరే 2 నిమిషాలు రా. మళ్ళా కలుద్దాం చెప్తున్నాడు రా. ఏం పందికి లేదా? మళ్ళా కలుతున్నాడు. బుచ్చిగాని ఎవడినవరా ఏమనుకుంటూ పోతాడు కదేరా హార్డ్వేర్ దుకాణం కోసం. ఇంకా బుచ్చిగానికి రాజారెడ్డి తెలుసు కదా, కొంచెం తక్కువ వడ్డీకి పైసలు ఇప్పిస్తాడేమంటే పట్టించుకోకుండా పోతుండు కొడుకు. మీ బావేటో వారిపై తిరిగి రాక మీ చెల్లి ఉంటారు అయినట్టు వాళ్ళ బావ కూడా కాన్పుకు పనికిరాని పిల్ల నాకద్దని చెప్పి వదిలేసిండంట. దాని గురించే తిరుగుతుండ్రా. వాళ్ళ చెల్లెకి 2వ పెళ్ళి చేద్దామని. ఓ 2 రోజులు అయినా గలు. అవునా మురళిగాడేంద్ర ఎవరితో బుల్లెట్ వేసుకొని సంపకపోతుండు కొడుకు. వాందేరా పొద్దున్న సెకండ్లో ఉన్నాడట. అన్ని పైసలు దానికి ఎడకెళ్ళి వచ్చిన రావులు దానికి. అగో ఆడ కూర్చున్నాడు చూడు ఆయన దగ్గరనే. ఏదో మార్కెట్ అని చెప్పి 2 లక్షలు పెట్టి 2 నెలల తర్వాత 10% కమిషన్ తీసుకొని 4 లక్షలు ఇచ్చిండట్రా. 2 నెలల్లో డబులా? అంతగానో అట్లయితేరా. ఇగో ఇప్పుడు డైరెక్ట్ 5 లక్షలు కూడా పెడుతుందంట. ఒక్కసారి లాస్ అయ్యి సురుకండినట్టయితే అప్పుడు అర్థమవుతుంది కొడుకు. ఓయ్ కళ్ళేంద్ర అటు పోతానాయి. పైసలు పెడితే మనకు కూడా వస్తాయి అంటావరా? అవునా? నీ కళ్ళు పత్తాలాట మీద పడ్డప్పుడు ఎవడన్నా గోడకేసి కొడితే మంచిగా ఉండేదిరా. చూసైనా కొంచెం బాధ్యతతో భయంతో పని చేసుకోరా. నీకు ఎంత కొట్టాలి చెప్పు? ఏదో పెద్ద తాగితే కొడుతున్నావు కదా, ముందు గదైతే కానీలే. శరీరాని కొడుకు బర్త్డే అంటరా, దానికే ఇదంతా. వాని కొడుకు కూడా వాని లెక్కనే మస్తు చదువుతాడురా. ఇప్పుడు చదువులకు ఢిల్లీ పంపుతుండంట, అందుకే బర్త్డే పెద్ద చేస్తుండు. ఆనకేంద్రా మస్తు సంపాదించిండు. శేఖరాడు ఫోన్ చేసినారా? నైట్ దాదుకోదాం మన ఇంటికి. నాకు పని ఉంది, షట్టర్ చూసుకోవాలి. సరే కానీ నీకు ఎంత కొట్టాలి చెప్పు? నేను చికెన్ కోసం రాలే, ఇంకా బుచ్చిగాని కలుద్దామని వచ్చిన.